ప్రకటన 20:11-15 వరకు. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైయున్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడిను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ప్రియులారా, మీరు విన్నారు కదా, అపవాది అగ్ని గంధకాలతో మండు గుండములో పడవేయబడి ఇక యుగయుగములో అక్కడ ఉండును. అయితే యేసు ధవళమైన సింహాసనం మీద కూర్చుండి ఉన్నప్పుడు భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయాను. పేతురు తన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో క్రొత్త ఆకాశములు క్రొత్త భూమి కొరకు మనం నిరీక్షిస్తున్నామని, పంచభూతములు మిక్కటమైన మహావేంద్రంతో లయమైపోతాయని చెప్పాను. ఇలాంటప్పుడే ప్రియమైనటువంటి దేవుని విడలారా, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడతారు. అంటే ఈ మాటలు వింటున్న నీవు కూడా ఆ సింహాసనం ఎదుట నిలబడతావు. ఇది 2వ పునరుద్ధానం. ఈ 2వ పునరుద్ధానంలో ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడలేదో వాడు అగ్ని గంధకాలతో మండు గుండంలో పడవేయబడును. ఇది 2వ మరణం. కాకపోతే అట్టి తీర్పుకు గురి కాకముందు వాడు ఆయన ఎదుట నిలిచి తన క్రియలకు తాను తీర్పు పొందును. ప్రకటన 21:1-2. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకనూ లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. మీ చేతికేమైంది? ధవళ సింహాసనపు తీర్పు పూర్తయిన తరువాత క్రొత్త ఆకాశము క్రొత్త భూమి తిరిగి మరలా సృజింపబడతాయి. ఆ క్రొత్త ఆకాశములో ఇక సూర్యుడు ఉండడు, కాని పెళ్లి కుమార్తె వలె అలంకరింపబడి సిద్ధంగా ఉన్నటువంటి ఆ నూతన యెరూషలేమే సూర్యునిగా ప్రకాశిస్తాడు. ఆ నూతన యెరూషలేములో యేసు తానే వారికి సూర్యుడై వారి మీద ప్రకాశిస్తూ ఉండగా, ఈ నూతన యెరూషలేం క్రొత్త భూమి మీద ఉండు ప్రజల కోసం క్రొత్త ఆకాశములలో ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక్కడి నుండి క్రొత్త యుగాలు ప్రారంభమవుతున్నాయి. ఇకంతా సమస్తము నూతనమవుతుంది. ప్రియులారా, ఇంతవరకు ప్రకటన గ్రంథంలో మీరు విన్నటువంటి ఈ సంగతులను బట్టి చివరిగా మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. మీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నదా? ఒకసారి పరిశీలించండి. ఎవని పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందో వాని నొసటి మీద మాత్రమే దేవుడి ముద్ర ఉంటుంది. ఎవరి నొసటి మీద దేవుడి ముద్ర కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే అబద్ధ క్రీస్తు యొక్క 666 ముద్రను తప్పించుకుంటారు. క్రీస్తు కొరకు అవసరమైతే తమ ప్రాణాలిస్తారు. నిత్య జీవంలో నిత్యత్వంలో క్రీస్తుతో కూడా జీవిస్తారు. ఈ మాట వింటున్న నీవు ఆయన చెప్పిన చివరి సంగతిని జాగ్రత్తగా విని మారు మనసు పొందమని మీకు తెలియచేస్తున్నాను. ఆయన చెప్పినటువంటి మాట ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చేయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఆమేన్. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు సదా తోడై ఉండునుగాక.